ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం సింగరాయకొండ మండలంలోని బింగినిపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో బింగినిపల్లి అభ్యుదయ కమిటీ, కిమ్స్ హాస్పిటల్ ఒంగోలు మరియు అనిల హాస్పిటల్స్ విజయవాడ వారి సహకారంతో జరిగింది. ఈ వైద్య శిబిరంలో ఉమెన్ హెల్త్, జనరల్ మెడిసిన్, క్యాన్సర్ వైద్యం, కంటి చికిత్స, ఎముకల వైద్యం తదితర సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ కె మన్మథరావు, ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా, ఎన్ఆర్ఐ అండ్ అనిల హాస్పిటల్స్ విజయవాడ ఆంకాలజీ నిపుణులు డాక్టర్ నూకసాని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బాలాజీ గారు మైక్ చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ దాదాపు 9 డిపార్ట్మెంట్స్ నుంచి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ గ్రామ ప్రజలకు విలువైన సేవలు కావాలన్నటువంటి మంచి మెడికల్ క్యాంప్ కూడా ఈరోజు ఏర్పాటు చేస్తున్నారు. సో దీన్ని మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న ఎక్కువ మంది దాదాపు 800 కూడా వచ్చుకున్నారు. సో సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే హెల్త్ చెకప్ మీరు టైంలో చేసుకోవాలి. ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజ్ ఎక్కువ వస్తున్నాయి. దాన్ని ముందే ఐడెంటిఫై చేసి ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవాలి. దానికి హెల్త్ చెకప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు అందరూ కూడా జాగ్రత్తగా ముందుగానే చేసుకోవాలని కోరుతూ ఇటువంటి ఒక మంచి మెడికల్ క్యాంప్ ని ఆర్గనైజ్ చేసినందుకు మరొకసారి బాలాజీ గారికి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన డాక్టర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మేము ఈ గ్రామంలో ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి అవకాశం రావడం, మేము ఏ రాజకీయాల్లో ఉన్నా కూడా మా గ్రామం వచ్చేసరికి ఎప్పుడు కూడా రాజకీయాలు చేసింది. గతంలో ఎస్సీ ఎస్టీ ఏరియాలో కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఇంటికి ఎవరు అవసరం వాళ్ళకి పట్టా ఇచ్చాము. ఎస్టీ కాలేజ్ ఇల్లు ఇస్తే పెళ్ళి ఇల్లు వాళ్ళు ఎవరు చూసి ఐడెంటిఫై చేసి ఇల్లు ఇచ్చేవాడిని. ఎక్కడ కూడా ప్రత్యేకించి పేద ప్రజల విషయంలో నో పార్టీ వాళ్ళకి ఏ అవసరం మా గ్రామాన్ని ఒక ఐడియల్ గ్రామంగా తీసుకెళ్ళి ట్రై చేస్తున్నాం. బట్ కొంచెం కష్టంగానే ఉంది. అయినా
ఈరోజు కలెక్టర్ గారు కూడా ఈ గ్రామానికి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. మేమందరం కూడా మా సూర్యుడు నుంచి విజయవాడ వారు, అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్ వారు, ఈ గ్రామస్తులందరూ కూడా ఈరోజు మంచి క్యాంప్ నిర్వహించారు. భవిష్యత్తులో ఈ గ్రామానికి కొంత మోడల్గా మ్యాక్సిమం అప్పుడు ఎస్సీ ఎస్టీ ఏరియాలకి మొత్తం రోడ్డు కూడా వేయించాము. తాలూకు కావచ్చు, అదే సిమెంట్ రోడ్డు అన్నీ కూడా గతంలో ఎన్ఆర్జీస్ 2019 ముందు ₹1,00,00,000 మళ్ళీ ఎన్ఆర్జీస్ కింద ఇంటర్నల్ రోడ్స్ కూడా వేయించాం. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. దాన్ని మీ సహకారం కూడా ఇస్తే అన్ని ఎస్సీ ఎస్టీ ఏరియాలో కాలనీస్లో రోడ్లు కొంచెం మంచినీటి సౌకర్యం కూడా మేము కూడా డిఆర్ఎస్ మీటింగ్లో కూడా చెప్పుకున్నాము. లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ఇక్కడ ఈ రొయ్యల చెరువుల వలన మా చెరువు మొత్తం కూడా ఈ పొయ్యింది. ఈ ఏమంటాం ఈ ఉప్పు నీటితోటి దానికి కొంచెం మనకి చర్య తీసుకొచ్చేసిందంటే గ్రామాలందరూ కూడా తీసుకొచ్చాము. అది లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ప్లస్ ఈ చెరువులు ఏదైతే మంచినీటి చెరువు మాకు ఒక 2,000 ఎకరాల పై చెరువు బావి కట్టుకుంటాం. ఇవన్నీ కూడా కొంచెం పొలాలన్నీ పాడైపోతున్నాయి, పంటలు అది మీరు దృష్టి తీసుకునే సందర్భంగా మరి మా గ్రామస్తులకి ఈ గ్రామాల అభివృద్ధికి మీ సహాయ సహకారాలు అందించాలి. మీరు రావడం అనేది ప్రత్యేకంగా చాలా సంతోషంగా వస్తాం. థ్యాంక్ యూ. శ్రీనివాసరావు.